విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వర్సిటీకి కావాల్సిన కరెంట్ను 100% ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలని, చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికే 5,18,000 విలువైన విద్యుత్ ఆదా అయిందని, తిరుమల తరహాలో క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలని సూచించారు. ప్రపంచంలోని వివిధ రకాల చెట్లను తీసుకొచ్చి ఇక్కడ నాటాలన్నారు. పెరుగుతున్న ఎండలు, వాతావరణ మార్పులను తట్టుకునేలా చేయాలని, హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా పచ్చదనం అభివృద్ధి చేయాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఏయూ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో సీఎం మొక్కలు నాటారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే తడి చెత్త, చెట్ల ఆకులను కంపోస్టుగా మార్చాలని, వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసి వంటకు ఉపయోగించాలని సూచించారు. రీసైక్లింగ్ పనికి వచ్చే వ్యర్థాలను వేరు చేసి పంపాలని, దేనికి పనికిరాని చెత్త కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉపయోగించాలని సూచించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకూడదని పేర్కొన్నారు. శుద్ధి చేసిన నీటిని చెట్లకు ఉపయోగించాలని, పైపుల ద్వారా వచ్చే గ్యాస్తో వంటలు చేయాలని అన్నారు. వంటల కోసం ఎలక్ట్రికల్ స్టవ్లు, పీఎన్జీ గ్యాస్ మాత్రమే వాడాలన్నారు. ప్రపంచంలోనే టాప్ 10 లేదా టాప్ 20 నాలెడ్జ్ వర్సిటీల వరుసన ఏయూను నిలపాలన్నారు. క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిళ్లు అందుబాటులోకి తేవాలని, సైక్లింగ్ ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా ఫిట్నెస్ పెరుగుతుందని సీఎం అన్నారు. విద్యార్థులకు ఏయూ క్యాంపస్ ఓ నాలెడ్జ్ హబ్గా తయారు కావాలని, నెట్ జీరో విధానం అమలు విషయంలో అన్ని విద్యా సంస్థలను గైడ్ చేసేలా ఏయూని అభివృద్ధి చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని, యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థులు భాగస్వాములుగా ఉండాలని పేర్కొన్నారు. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే బయట ఇవ్వాలి, ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో, చెట్లు మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడొస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ, ఎండలు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు, వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ, కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఒకటి, ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. చెట్లలో వచ్చే ఆకులు కూడా కాంపోస్ట్గా తయారు చేయాలి. 2, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయోగ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని కుకింగ్కి వాడుకుంటాం. మూడోది, ఏదైతే రీసైక్లింగ్ మనకు పంపించేదంతా మేము ఎట్లా స్వచ్ఛ పదం కూడా పెట్టాం, దానికి ఇచ్చి రీసైక్లింగ్ పంపించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాను కూడా సైకిల్ మీద వెళ్తున్నానని, ఇది ఫోటోల కోసం కాదని, ఒక అలవాటు కావాలనే ఉద్దేశంతోనే సైకిల్పై వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైకిల్ తొక్కడం వలన ఎక్సర్సైజ్, ఫిట్నెస్ 2 అవుతాయన్నారు. నెట్ జీరో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, దీన్ని ఒక ఆదర్శంగా చేస్తామని సీఎం అన్నారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్పై వెళ్లారు. అధికారులందరితో కలిసి ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి సైకిల్పై బయలుదేరి 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ వరకు సైకిల్పై వచ్చారు. ఎర్రటి ఎండ కాస్తున్నా ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు ఉన్నారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందని తెలిపారు.
సీడ్ బాల్స్ను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వెదజల్లే ఏర్పాటు చేయాలని, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో సీడ్ బాల్ను జల్లుతామన్నారు. మొక్కల సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలని, మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం కూడా కీలకమన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కును సందర్శించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీ పాశ్వాన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. శాల్వా కప్పి కొండపల్లి బొమ్మను బహుకరించారు. వివిధ శాఖల అధికారులు, స్థానిక జనసేన నాయకులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్కును సందర్శించారు. అక్కడ జరుగుతున్న సీడ్ బాల్స్ తయారీని పరిశీలించి ఆయన కూడా వారితో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ నెల 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి సీడ్ బాల్కు ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందన్నారు. సీడ్ బాల్స్ను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను చల్లుతామన్నారు. మొక్కల సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం కూడా కీలకమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్, ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. తిరుమలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. దర్శన గణాంకాలతో పాటు తిరుమలలో టీటీడీ భక్తులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించడం అద్భుతమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాలతో అత్యాధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ను 100 రోజుల్లోనే టీటీడీ ఏర్పాటు చేయడం హర్షణీయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు పీయూష్ గోయల్కు ఆశీర్వచనం చేయగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ దినోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అద్భుత సదుపాయమని ఆయన కొనియాడారు. Truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. Today, for the first time, I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity and an orderly darshan for thousands and thousands and lakhs of devotees who come here. Today itself there are 37,000 devotees, and of which more than 10,800 had already done darshan by 7 o'clock when I visited the command and control center. We were able to see exactly every room which is occupied, what is available,
We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership, and Nara Lokesh, who has brought information technology. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించే దిశగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సాయంత్రం ఎక్స్ వేదికగా టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించే దిశగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈసారి టెట్ పరీక్ష రాయాలనుకునే వారికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పును పరిగణలోకి తీసుకుని ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా తమ అర్హతను మెరుగుపరుచుకోవడానికి లేదా అవసరమైన పక్షంలో టెట్ రాసేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి రోజుకి 2 విడతల చొప్పున పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై ఆగస్టు 21వ తేదీ వరకు వరుసగా నిర్వహించనున్నారు. సుమారు 17 రోజుల పాటు ఈ పరీక్షా ప్రక్రియ కొనసాగనుంది. విద్యాశాఖలో నాణ్యతను పెంచేందుకు టెట్ ప్రకటన విడుదల చేయటం పట్ల మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం టెట్కే పరిమితం కాకుండా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సిపై కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా అక్టోబర్ నెలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భావితరాల భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని మంత్రి సవిత తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. యోగా, మొక్కలు నాటడం, కాలుష్య నియంత్రణ వంటి చర్యలను అలవాటు చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంధన వాహనాలు ఉపయోగించాలన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రి సవిత పాల్గొన్నారు. బందర్ రోడ్ ఎమ్మెల్యే కార్యాలయం నుండి బెంజ్ సర్కిల్, లలిత జ్యువెలరీ రోడ్, సిద్ధార్థ సర్కిల్, ప్రజాశక్తి నగర్, చుట్టుగుంట, మారుతి నగర్, ఎస్ఆర్ఆర్ కాలేజీ మీదుగా మాచవరం వరకు సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, తాము కూడా 10 రోజులుగా సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకున్నామన్నారు. సైక్లింగ్ వల్ల ఏకాగ్రత, ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆర్గానిక్ ఆహారం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరూ మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్లో వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్ వాడండి, లేకపోతే కారు వాడండి. అత్యవసరమైతే తప్ప మరి ఇంధనం వాడొద్దండి. ఈ పొల్యూషన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈరోజు మరి ఈస్ట్ విజయవాడ మరి ఈరోజు స్థానిక సభ్యులు, సీనియర్ నాయకుల గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన చేసుకుంటూ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భావితరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, పర్యావరణాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించకపోవటం వలన మనం ఎప్పుడో అశోకుడు చెట్టులు నాటినని ఈరోజు కూడా చదువుకుంటున్నాం. కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా చెట్టులు నాటండి అని చెప్పిన వ్యక్తి గర్వంగా చెబుతా ఉన్నాం. ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాడు 95 సంవత్సరాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి అని చెప్పి ఊరూరా తిరిగి చైతన్య పరిస్థితి సంగతి మనందరికీ తెలుసు. అలా మొక్కలు నాటుకోవటం, వీలైనంతకి పొల్యూషన్ దూరంగా ఉండటం. ఈ రోజున సైకిల్ యాత్ర, దానివలన సైకిల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యానే కాకుండా ఇతరులు కూడా పొల్యూషన్ ఏమీ లేకుండా ఇతరులు కూడా కాపాడే అవకాశాలు. ఇవాళ ఎన్ని వెహికల్స్, కాసేపు మనం నిలబడలేని పరిస్థితిగా అనేకమైన వెహికల్స్, వాటి నుంచి వచ్చే పొగ. ఇవాళ ఢిల్లీ లాంటి మహానగరాలే మానవాళి నివసించడానికి అవకాశం లేని నగరాలుగా చెబుతా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి సువిశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్కరూ తోడ్పడిన వారవుతారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, నీరును అందించిన వారు అవుతారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన తీర ప్రాంతాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా పర్యావరణ హిత జీవన విధానాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగినపూడి బీచ్లో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రితో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ 2 బృందాలుగా ఏర్పడి 5 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తిగా నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి సువిశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా పరిశుభ్రం చేయటం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్కరూ తోడ్పడిన వారవుతారని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, నీరును అందించిన వారమవుతామని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో వారంలో 2 రోజులు నిరంతరాయంగా నిర్వహించడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండి మోడల్ కృష్ణా జిల్లాగా తయారవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయాలుగా కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నిషేధించి అమృత కృష్ణ పేరుతో గాజు సీసాల వినియోగం 100% జరిగిందని తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం నివారించడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో కలుషితం అవడం వల్ల తాబేళ్లు మరణిస్తున్నాయని, వాటి నివారణకు కృష్ణా తీర ప్రాంతంలో కృత్రిమ పద్ధతిలో గుడ్లను పొదిగి టార్టాయిస్ ఎకో కేంద్రాల ద్వారా తాబేళ్లను సముద్రంలో విడిచిపెడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ఇన్వెస్టర్లకు క్యాపిటల్ సబ్సిడీలు, 100% ఎన్సీజీ ఎస్టీ రీయింబర్స్మెంట్ ఇస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు పెద్దపీట వేశారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పీపీపీ విధానంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పర్యాటక హబ్బులతో పాటు 25కు పైగా థీమెటిక్ సర్క్యూట్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డును కేరళలోని తిరువనంతపురంలో నిన్న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు. కేరళ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి పిసి విశ్వనాథ్, ఎమ్మెల్యే మురళీధరన్, తిరువనంతపురం మేయర్ వివి రాజేశ్వర చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ, ఈ అవార్డు ఏపీ ప్రభుత్వం ప్రజల సంయుక్త కృషికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, అనేక రాయితీలు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది జీటీఎం 2027 ఎక్స్పో ఆతిథ్య వేదికగా ఏపీని నిర్వాహకులు ఖరారు చేశారు.
పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని సంరక్షించడం వంటి విలువలు బాల్యంలోనే అలవడితే సమాజం పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ కల్చర్ మిషన్, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విజయవాడ ఏపీ సూర్యోదయ మండలి, రూట్ హెల్త్ ఫౌండేషన్, సర్వోదయ ట్రస్ట్, జీఆర్కే పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి, మార్పు వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 200 మంది ప్రఖ్యాత చిత్రకారులతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాఠశాల, కాలేజీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు, కాలుష్యం, నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతిపై మమకారం పెరిగినప్పుడే పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఏర్పడుతుందని, అలాంటి చైతన్యవంతులైన యువతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి హరిత కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని, పరిశుభ్రమైన పచ్చని పరిసరాల నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతి సంస్థకు, వ్యక్తికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. స్టార్టింగ్ ఫ్రమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లాంట్. అదే నేను ఒక మొక్క నాటితే ఏంటి లేదు, వేరే చెప్తానే కానీ మీరు ఒక మొక్క నాటండి. అది నాటితే దానికి ఎంత ఉపయోగం అంటే, ఇప్పుడు జస్ట్ గోయింగ్ టు సమ్ లిటరేచర్, ఒక మొక్క నాటితే 50 సంవత్సరాల్లో అది 20 సంవత్సరాలకి ఒక మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ ఇస్తుందంట. అట్లాగే ఒక 750 లీటర్ల డీజిల్ అంత డీజిల్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయాల్సిన ఆక్సిజన్ అది సేవ్ చేస్తుంది అనమాట. అంటే ఫాజిల్ ఫ్యూల్ కూడా సేవ్ చేస్తుంది. సో ఇదే కాకుండా 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ని అది బయట మనం ఏదైతే పీల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నామో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంత ఉపయోగం ఉంది ఒక మొక్క నాటితే. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పాల్గొని పర్యావరణ పరిరక్షణ పట్ల మార్గనిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఎయిమ్ కోసం, ఒక లక్ష్యం కోసం, సమాజం కోసం పనిచేస్తున్న మీ అందరిని అభినందిస్తూ, వీళ్ళందరికీ కార్టూన్ పోటీలు, పెయింటింగ్ పోటీలు పెట్టి మీ మనసు లగ్నం చేయడానికి మీకు థాట్ ప్రొవోకింగ్గా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో కూడా మీరు దీన్ని కొనసాగించాలని కోరుతూ, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ సెక్రటరీ రమేష్, జీఆర్కే పోలవరపు సమితి అధ్యక్షులు గోళ నారాయణరావు, పద్మశ్రీ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణను ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. Lot of negligency about the natural resources. If you observe, when natural disasters comes due to power cut or during the floods, what happened? If you observe, if you interacted with the victims, either flood victims or other people, they will tell the value of the natural resources, because this environment provides us pure air to breathe, water to drink, and all other natural resources to stay our life easily. ఈ పర్యావరణం పట్ల, పర్యావరణం ఏ రకంగా జాగ్రత్త చేసుకోవాలనే దాని పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న మాట చెప్తాను. మన ఇళ్లలో స్థలాలు ఉండకపోవచ్చు, ఖాళీ ప్రదేశాలు ఉండకపోవచ్చు. అయితే ఎక్కడో చోట ఒక మూల, 2 మూలలో పెట్టుకోవడానికి పూల కుండీలు కానీ ఇంకోటి కానీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా అందరి కోసమైనా సరే మనకు అవకాశం ఉంటుంది. పిల్లలకి
మనమందరం కూడా ఆ రకంగా నాటగలిగితే ఒక మొక్క నాటించడం, లేదంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక చిన్న మొక్కలాంటి పెంచడం. నాకు ఈ ఫీల్డ్లో 32 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు కొన్ని వేల మందికి, నేను లక్షల మందికి కూడా నేను టీచింగ్ చేశాను. కొన్ని కాలేజీల్లో వెళ్ళి మేము చెప్పడం, మళ్ళీ ఆర్ట్ ట్రైగా చేయడం చాలా చేసాం. అవన్నీ అయిపోయినాయి. కానీ ఏంటంటే నా యొక్క ప్యాషన్ ఇది, అది అందుకని నేను మిమ్మల్ని మారమనో లేకపోతే మార్చడానికో లేకపోతే ఈ కాంపిటీషన్ పెట్టి మీ పిల్లలు ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళ ఆర్టిస్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. మార్పు రావాలి, మార్పు తీసుకోవాలనే నేను ఉద్దేశంతో మీ అందరికీ నా యొక్క ప్రసంగాన్ని మీకు వినిపించాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్యక్రమంలో మార్పు సంస్థ నుంచి తులసి, మోతుకూరి వెంకటేశ్వరరావు, రూట్ హెల్త్ ఫౌండేషన్ విజయభాస్కర్, న్యాయవాది నరేంద్ర కుమార్, కళాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో మంత్రి నారా లోకేష్ చొరవతో హజ్ కమిటీ సమన్వయంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజీ షేక్ హాసన్ బాషా తెలిపారు. సీఎం దూరదృష్టి, ముస్లిం మైనార్టీల సంక్షేమం పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే హజ్ యాత్రికులకు ఈ స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించడం సాధ్యమైందని కొనియాడారు. అల్లా దయతో యాత్రికులంతా ఆరోగ్యంగా, సంతోషంగా తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో హజ్ యాత్రను ముగించుకొని ఈరోజు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. సౌదీ నుండి చేరుకున్న ముస్లిం సోదర సోదరీమణులను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజీ షేక్ హసానా బాషా ఎంతో ఆప్యాయంగా పలకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. పవిత్రమైన హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చినందుకు అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుతూ యాత్రికులందరికీ హజ్ కమిటీ తరపున శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షేక్ హసన్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే హజ్ యాత్రికులకు ఈ స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించడం సాధ్యమైందని కొనియాడారు. గత పాలనలో మైనారిటీలు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే హజ్ కమిటీని ఏర్పాటు చేసి యాత్రికులకు అడుగడుగునా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రత్యేక నిధులు, సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర యువ నాయకులు మంత్రి నారా లోకేష్ కూడా హజ్ క్యాంపు ఏర్పాట్లపై మరియు యాత్రికుల ప్రయాణ సౌకర్యాలపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ వహించారని ప్రశంసించారు. యువత ఆలోచనలకు అనుగుణంగా మైనారిటీల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి లోకేష్ అందిస్తున్న అండదండలు మరువలేనివని అన్నారు. रिकॉम्बिनेशन उनका बहुत अच्छा रहा. सारे हाजी 330 पर 3 हाजी माशाल्लाह आमाल में बहुत एंजॉय किए. पूरा उनका वक्त जो है दीन में दर्स कुरान, दर्स हदीस, मसाइल और हज के फजाइल, अरफात में, मिना में, मुजदलिफा में, सब जगह अल्हम्दुलिल्लाह 24 घंटे बस की सर्विस भी रही. मैं समझता हूँ कि ये जो बिस्मिल्लाह श्री नारा चंद्रबाबू नायडू साहब के गवर्नमेंट में हुआ है, आखिर तक जब तक दुनिया है तब तक विजयवाड़ा इमिग्रेशन पॉइंट से हाजी जाते रहे और इंशाल्लाह इस तरह की सहूलियत सारे हाजी को दी जाएंगे, ये उम्मीद है. अल्हम्दुलिल्लाह अच्छा है. कैसे चल हैदराबाद वाले तो कैसे रहे हैं, आंध्रा वाले से तो कृषि सब जने अच्छा हुआ. आप किधर बहुत बहुत अल्हम्दुलिल्लाह बहुत अच्छा लग रहा है. और मैं आज को एक मौका, लास्ट आखिरी मौका हमारे चेयरमैन साहब के बगैर मैं कुछ नहीं जा सकती थी. पूरी मेरे फैमिली के 4 आदमी चले गए. मेरा एक एनओसी नहीं के बगल रुक गया. हाँ, चेयरमैन साहब खुद पासपोर्ट ऑफिस में आकर मेरा पासपोर्ट लास्ट घंटे में काम करा. 12:30కో 1 గంటకో రాత్రి ఇక్కడ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత మక్కా యాత్రికులు మొత్తం బయటకు వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇళ్ళ చేరటానికి సమయం 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు. ఎంత సమయం అయినా కానీ ఒక హజ్ కమిటీ బాధ్యతగా నాకు అప్పచెప్పినందుకు చైర్మన్ గా మా కమిటీ మొత్తం ఇక్కడికి వచ్చి హాజీల కోసం సేవ చేస్తానికి మేము ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే వారి గురించి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా గానీ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత ఇంతకు ముందు మనకు ఇక్కడి నుంచి 18-19వ తారీఖు మక్కా యాత్రకు పంపించినప్పుడు కూడా ఒక శ్రద్ధ తీసుకొని ఒక షాదీ మహల్ తీసుకొని అందరికి ఇక్కడి నుంచి పంపటం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో వెళ్ళి మక్కా యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత
మూడు ఫ్లైట్లు ద్వారాగా వాళ్ళందరూ ఇక్కడికి రావటం జరుగుతుంది. 2 ఫ్లైట్లు అయిపోయినాయి. 3వ ఫ్లైట్ ఇక్కడ మేము వెయిటింగ్ చేస్తా ఉన్నాము ఇక్కడ కూర్చొని ఎయిర్పోర్ట్లో. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు మరియు యాత్రికుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో వెన్నుపోటుకు పేటెంట్ రైట్ చంద్రబాబువేనని, వెన్నుపోటుతో పార్టీని లాక్కోవడంతో పాటు ప్రజలకు మోసపూరిత మాటలతో ఆయన వెన్నుపోటు పొడిచారని వైసీపీ క్లస్టర్ 3 అధ్యక్షుడు కేసరి కృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందని, పిల్లల నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. విద్యాధరపురం కవేలా సెంటర్ వద్ద వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎరెడ్ల ఆంజనేయరెడ్డి, క్లస్టర్ 3 పరిధిలోని డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందని, పిల్లల నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగుల వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. మామకు వెన్నుపోటు పొడవడంతో వెన్నుపోటు వీరుడని నిరూపించుకున్నాడని ఆరోపించారు. ఇవాళ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా అమరావతిని గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపరుస్తూ కల్లబొల్లి మాటలను చెబుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు అన్ని లబ్ధిదారులకు అందేలా చేశామన్నారు. చెప్పిన హామీలు అమలు చేయాలని, చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ చూసుకుంటే ప్రతి ఒక్క మహిళల్ని కూడా అన్యాయం చేశాడు. ఉచిత బస్సు అని చెప్పాడు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడెక్కడో తెలియదు. అదేవిధంగా అలాగే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడికి బడికి వెళ్ళే పిల్లలందరికీ కూడా 15,000 ఇస్తా అన్నారు చెప్పారు. ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడుతుందా. ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు బోటకు అబద్ధాల హామీలు ఇచ్చేసి ఈ రోజుకు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ప్రతి విషయంలో కూడా మరి అన్ని రకాలుగా ఈరోజు కొత్త పెన్షన్ రావాలి అంటే భర్త చనిపోతేనే కానీ కొత్తగా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కుటుంబ ప్రభుత్వం విఫలమైంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ప్రశ్నిస్తానని. ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలు ఎంతోమంది చంపబడుతున్నారు. నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? చక్కగా చంద్రబాబు కోసం, కేవలం నువ్వు చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు తప్పితే ప్రజల కోసం ఎక్కడా పనిచేసిన దాఖలాలు కనబట్లేదు. నువ్వు సనాతన ధర్మం అన్నావు, ఏదో ఇచ్చేస్తానని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.